నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా. నాయుడుపేటలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్పీ అజిత విజయన్లతో కలిసి తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. నాయుడుపేటలోని గడియార స్తంభం ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని గమళ్లపాలెం ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు, భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అజిత వేజెంట్లతో కలిసి ఆయన తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్ స్టేషన్ ను ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయనతో పాటు ఎస్పీ అజిత వేజెంట్ల కూడా స్టేషన్ కు వచ్చారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మాట్లాడుతూ రాపూర్ సర్కిల్ పరిధిలో రాపూరు, సైదాపురం, కండలేరు డ్యాం, కలువాయి పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులు పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. భూ వివాదాలు వంటి చిన్న చిన్న కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాపూర్ పోలీస్ స్టేషన్ లో జనరల్ పర్యటన క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏం ఇష్యూ ఉన్నాయి, క్రైమ్ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి, సో దట్ రోడ్ రెసిడెంట్ కూడా ఆపాలి. ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఘర్షణ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది. సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో మనం ఆఫీసర్స్తో చర్చడం జరిగింది. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ లేదు. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది 163 లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అండ్ యుఐ కేసెస్ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి. సో ఎస్ఐ, సిఐస్ అండ్ డిఎస్పీస్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు. పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. మా దగ్గర వచ్చారు. సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగానే ఉన్నాయి. ఇఫ్ ఎనీ ఇష్యూస్ మీ దగ్గర ఉంది మా దృష్టికి తీసుకురండి, దానికి సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ సార్, రాపూరులో పోలీస్ క్వార్టర్స్, మన జైలు, ఇవి పురావాస్ అట్లాగే నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని యూత్ ఉన్నారు కదా సార్, స్టడీ పీపుల్గా పోలీస్ ఇట్లా రోల్ గ్రూప్స్ ప్రిపేర్ వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ కానీ మన పోలీస్ క్వార్టర్ సార్ ఖాళీగా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. దట్ మనం క్రమంలో 1 by 1 ఇది ఇష్యూస్ అవుట్ అవుతాయి సార్. మన జిల్లాలో మేడం గారు తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏమో జరుగుతూనే ఉన్నాయి, కానీ ఈ జరిగేటి అటాక్స్ ఇవన్నీ అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ మీ దగ్గర ఏముంది? ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, రాపూరు సిఐ సత్యనారాయణ, ఎస్ఐ వెంకట రాజేష్, కలువ ఎస్ఐ కోటయ్య తదితరులు పాల్గొన్నారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలో నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో వైద్య సేవలు పొందిన 63 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా 42,71,560 రూపాయల నగదు చెక్కులను ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల విజయశ్రీ, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నాయకులు కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రమణయ్య
మహేంద్ర గారు అందిస్తున్నారు. మరి దాంట్లో ఇప్పటి వరకు ఈ 1.5 సంవత్సరంలో మొత్తం కలిపి మనం 3,44,00,000 వరకు సిఎంఆర్ఎఫ్ ఫండ్ మనం తేవడం జరిగింది. దీనికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ రెండూ తీసుకెళ్లడమే కాకుండా అటు ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇటు సిఎంఆర్ఎఫ్ కావచ్చు, అలాగే ఆయన ప్రచారంలో చెప్పిన సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు. మీరే చూస్తుంటారు, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పిన పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి 4000 చేసి ఇప్పుడు ఓన్లీ మన నియోజకవర్గం మాత్రమే 17 కోట్ల వరకు మనము పెన్షన్లు నియోజకవర్గం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకి అండగా నిలబడతానని ఆ రోజు మాటిచ్చిన ప్రకారం ఈరోజు మనకు 18 కోట్లు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు అకౌంట్లో 2 విడతలుగా 7,000 లెక్కన వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. అలాగే 3వ విడత కూడా సంక్రాంతి అప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ అలాగే పేదవారు అలాగే నిలబడిపోకూడదు, వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరాలని ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి కూడా హౌసెస్ అన్నీ కూడా శాంక్షన్ చేసి మన నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రామాల్లో హౌసెస్, మొన్న నేను దొరవర్ సత్రంలో గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తే ఒక్కరు కూడా ఇల్లు కావాలని రాలేదు. అలా మన నియోజకవర్గం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు ఏ పేదవాడి ఇల్లు అడిగినా కూడా ఈరోజు శాంక్షన్ చేసేలాగా అందరం కూడా పనిచేస్తున్నాం. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా పేదవాడికి అండగా నిలబడుతూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకే ఈరోజు సిఎంఆర్ఎఫ్ కూడా పేదవాడు మా ఇంటికి వచ్చి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు వచ్చి ఈరోజు బిల్స్ అందిస్తే వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ పెట్టి పార్టీలకు అతీతంగా మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిఎంఆర్ఎఫ్ ఈరోజు చెక్కులు అందజేస్తున్నాం. లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంచి నాయకుడు రాష్ట్రంలో ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుందో, లేదా పేదవాడికి ఎంత సహాయం పొందుతారో, లేదా పేదవాడు ఎంత సుఖంగా ఉంటాడో అందరూ కూడా ఆలోచించాలి. చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకి సహాయ నిధి కావాలన్నా మన దాకా వస్తారు. అలాగే ఒక మంచి నాయకుడు రాష్ట్రంలో కంటిన్యూస్గా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో మీరు చూశారు, 5 సంవత్సరాలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అన్నీ కూడా పేదవాళ్ళకి అందాల్సిన పెన్షన్లు తెలుగుదేశం అని తెలిస్తే వాళ్ళ పెన్షన్లు తీసేసిన పరిస్థితి చూసాం. రోడ్డు భద్రతా నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చంచుబాబు హెచ్చరించారు. నాయుడుపేటలోని గడియార స్తంభం వద్ద ఆయన సీఏ బాబీ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేటలోని గడియార స్తంభం ప్రాంతంలో డీఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో సీఏ బాబీ సిబ్బంది వాహన తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి ఉండడాన్ని గుర్తించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చంచుబాబు మాట్లాడుతూ డ్రైవర్ మద్యం సేవించి వాహనంలో ఉండడంతో ఆయనపై కేసు నమోదు చేశామని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఎవరైనా అతిక్రమించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని వాహనాన్ని నడపాలని ఆయన వివరించారు. ఖచ్చితంగా అమలుపరచాలనే ఉద్దేశంతో అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో దాంట్లో నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ మారుగా 3:30 ఆ సమయంలో శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్ సంబంధించినటువంటి బస్సు వ్యాన్ హుమాయూన్ డ్రైవర్ 2 చిల్డ్రన్ ఎక్కించుకొని ఆయన డ్రంకెన్ కండిషన్ లో నాయుడుపేట గడియార స్తంభం కోరేరమ్మ గుడి వైపు నుంచి వెళ్తా ఉంటే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఇమీడియట్ గా బండిని ఆపి ఆయన చెక్ చేయడం జరిగింది. ఆయన్ని డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేస్తే సుమారుగా 250 వరకు ఆయన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లో వచ్చింది. అంటే చాలా ఎక్కువగా తాగినట్టుగా వచ్చింది. ఇమీడియట్ గా ఆయన అదుపులోకి తీసుకొని డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ కింద కేసు నమోదు చేసి ఆ వెహికల్ ని స్వాధీనం చేసుకుని ఆ వెహికల్ ని ఎంబీఐ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తదుపరి పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది. ఆయన ఆ విధంగా అతను డ్రంకెన్ కండిషన్ లో ఉన్నా కానీ ఆయన డ్యూటీలో ఎక్కించడానికి కారణమైనటువంటి ఆ వెహికల్ కి సంబంధించినటువంటి ఆర్గనైజర్ చైతన్య స్కూల్లో ఉన్నటువంటి ఏం పేరు సుధీర్ మీద కూడా వెహికల్ ఇన్ఛార్జ్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సో చిన్నపిల్లల ప్రాణాలు పణంగా పెట్టి వెహికల్ బస్ డ్రైవర్లు అలా చేయటం చాలా క్షమించరానిటువంటి నేరం. అందువల్ల
విద్యా సంస్థల యొక్క యజమానులు కానీ ఆ వెహికల్ యొక్క ఆపరేటర్లు కానీ ఈ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే మేము అంతకుముందు MBA సహకారంతో అన్ని స్కూల్ బస్సుల యొక్క కండిషన్ ఎలా ఉంది, పర్మిట్లు ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ అవుతున్నాయా లేదా, ఇలా అన్ని విషయాలు చెక్ చేయడం జరిగింది. వాళ్ళ లైసెన్స్లు పర్మిట్లు చెక్ చేయడం జరిగింది. రామ్మోహన్ నాయుడుకి విమానయాన శాఖ ఎందుకు ఇచ్చారని, తన శాఖను పట్టించుకోకుండా రీల్స్ చేసుకోవడానిక అని వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ కట్టిన పోర్టును చంద్రబాబు కట్టాడని అబద్ధాలు చెప్పేందుకేనా ఆయనకు మంత్రి పదవి ఇచ్చిందన్నారు. మైండ్ సెట్ మార్చుకోవాల్సింది రైతులు కాదని చంద్రబాబు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అంటే బహుశా స్క్రీన్ ప్లే ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీట్లు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీట్లు రాసుకుని తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్ కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లేకనే పట్టుకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గడ్డం గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి ఆ అబ్బాయి ఏరా అనుకుంటారు. అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వమే ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? పైలట్లకి రెస్ట్ కావాలి. ఎందుకు? అది కూడా ఎందుకని? విమాన ప్రమాదాలను నివారించడం కోసం పైలట్లకి రెస్ట్ కావాలి, పని గంటలు తక్కువ ఉండాలి, రెస్ట్ ఎక్కువ ఉండాలి అని చెప్పి నిబంధనలు, కఠినతరమైనటువంటి నిబంధనలన్నింటినీ కూడా పొందుపరిచి 2024లో కేంద్ర ప్రభుత్వం, అది కూడా మీ రామ్మోహన్ నాయుడు శాఖే జారీ చేసింది. ఏం చేయాలి రామ్మోహన్ నాయుడు? పెళ్లిలో డాన్సులు చేస్తారు, రీల్స్ చేసుకుంటారా? సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ వాణిభవన్ నాయుడు అయ్యప్ప స్వాములకు పైనాపురం శివాలయంలో భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రహీం, పినిశెట్టి మల్లికార్జున్, సందూరు సాయి శ్వేత, శివరాత్రి సందీప్, పొట్లూరు సుబ్రహ్మణ్యం, సందూరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్పసనం స్వామి విశ్వమోహనమి నిత్యనర్తనం స్వామి శరణమయ్యప్పసనం స్వామి శక్తమానసం ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం వరగదాయుధం స్వామి వేదవర్ణితం దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ
మనుబోలు కోదండరాంపురంలోని గమ్మలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గౌడ సంఘం కమిటీ ప్రతినిధులు వ్యవహరించారు. చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ చిట్టిరెడ్డి ఇంటి వద్ద గురుస్వామి శేషురెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అంబలం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప మాలధారణ భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భవానీ మాలధారణ భక్తులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా. నాయుడుపేటలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు. నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ ఎస్పీ అజిత విజయన్లతో కలిసి తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. నాయుడుపేటలోని గడియార స్తంభం ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ చెంచుబాబు.
ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని గమళ్లపాలెం ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజలు భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.